మహతి అనే ఆశ్రమం 40 మంది పిల్లలు అద్భుతమైన కళలన్నీ వాళ్ళకు నేర్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పే ఈ స్టోరీ మీకు చాలా ఇన్స్పిరేషన్ కూడా కావచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఇన్వైట్ భోగరాజు నిర్మల గారు. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అంటే అమ్మ, నేను జనరల్గా చాలా ఆశ్రమాలు చూశాను, బట్ ఇక్కడ నాకు ప్రత్యేకంగా అనిపించిన విషయం ఏంటంటే అనాథ వాళ్ళని దగ్గరికి తీసుకోవడమే చాలా ఎక్కువ. అంటే అప్పటికే మనకున్న ఎక్స్పెండిచర్లో సగం అయిపోతుంది. దాంట్లో కూడా వాళ్ళకు ప్రతిదీ అందజేయాలి అని ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళు జీవితంలో నెక్స్ట్ బయటికి వెళ్తే ఏమేమి నేర్చుకోవాలో అవన్నీ కూడా నేర్పిస్తున్నారు కదా. అసలు ఇంతటి స్ఫూర్తి మీలో ఎలా? అనాథలు అని ఎందుకనంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ పిల్లలు ఇప్పుడు నేను మాట్లాడే మాటల పిల్లలు విన్నా కూడా వాళ్ళకి ఒకలాంటి గుచ్చుకుంటుంది. నాకు మిమ్మల్ని చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను రీసెంట్గానే ఒక న్యూస్ చూశాను, నడి రోడ్డు మీద ఒక అబ్బాయిని కత్తితో పొడిచి మరి చంపేశారు. అంటే అలాంటి సొసైటీలో మనం ఉన్నాం. అలాంటిది ఎవరు లేని అనాథల్ని అంతమందిని తాక్కునే చేర్చుకున్నారు కదా. అంటే ఇలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. మీరు ఇంతమందికి ఇన్ని సహాయ సౌకర్యాలు అందిస్తున్నారు, మరి గవర్నమెంట్ తరఫున ఏమైనా సర్టిఫికేట్స్ ఉండాలా, లేకపోతే గవర్నమెంట్ మీకు ఏమైనా హెల్ప్ చేస్తుందా? ప్రభుత్వం తరఫున ఫైనాన్షియల్గా ఏం లేదమ్మా సపోర్టు. జనరల్గా ఇప్పుడు అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే 10th ఇంటర్ వరకు ఓకే, దాని తర్వాత ఇంకా ఏదైనా గొప్పగా చదువుకోవాలి అనుకున్నప్పుడు ఫైనాన్షియల్గా ట్రబుల్స్ వస్తాయి. సో అది ఎలా ఫేస్ చేయాలి? అది కూడా మేమే చేస్తున్నాం అమ్మా. ఆడపిల్లలు ఇవాళ రేపు ఎట్లా ఉందంటే సొంత ఇంట్లో వాళ్ళని నమ్మే పరిస్థితులు లేవు. నీ కాటుక కనులు విప్పారకపోతే ఎక్కడైతే ప్రొటెక్షన్ మగవాళ్ళ పిల్లల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఏ విధంగా కిక్స్ ఇవ్వాలనేది బాగా నేర్పుతారు మా యోగా సార్. సో ఇమీడియట్గా కాలో చెయ్యో లేస్తుంది, తగలాల్సిన చోట తగులుతుంది. మీరు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. శివంగివే